ఇది అప్పి ఆటో అన్నమాట. ఈ అప్పి ఆటో 2009 మోడల్ అయితే బండి. అంటే అప్పట్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఈ బళ్ళు అయితే మామూలుగా తిరగలేదు. ఈ బండి దాదాపుగా అయితే రిపేర్ అయితే రాదన్నమాట ఇది. ఇప్పుడు వచ్చేవి మొత్తం సెన్సార్లు వస్తున్నాయి. ఇది చిన్న బ్యాటరీ లేకపోయినా సరే ఈ బండికి బెనిఫిట్ ఏందంటే ఒక తాడు మొక్కుంటే చాలు బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది బండి పక్కన పెట్టేసి కనీసం ఒక సంవత్సరం, సంవత్సరన్నర అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలనుకుంటే బండినైతే ఈజీగా అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే నేను చెబుతాను ఆగండి. ఇప్పుడు చూసారా? ఇది మొత్తం ఎలా అంటే అలా అలా బూజు పట్టిపోయింది. ఎందుకనంటే సంవత్సరన్నర అవుతుంది కాబట్టి బండి తీయకుండా ఈ చాలా రోజులైతే పక్కన పెట్టేయడం అయితే జరిగిపోయిందనమాట బండి. అప్పట్లో అయితే బీభత్సంగా తిరిగింది. ఈ బళ్ళు ఇప్పుడొచ్చేసరికి మామూలు రేట్లు గాదు. ఈ బండి 2009 మోడల్ గాబట్టి, ఇప్పుడు కనీసం 50,000, 60,000 అయినా సరే ఈ బండి పోద్దనమాట. అంటే ఈ బండికి అంత డిమాండ్ ఉందనమాట. ఇప్పుడున్న రేట్లో. అంటే అప్పుడు పాత బళ్ళు గదా! ఇంజిన్ గట్టిగా ఉంటది. ఇప్పుడు మన బండి స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ పంపునైతే ఉప్పదీసుకొని, ఈ ఎయిర్ అయితే తీయాలనమాట మనం. పంప్ అయితే కొడితే బండయితే మాక్సిమం స్టార్ట్ చేయడానికైతే అవకాశాలుంటాయి. డీజిల్ ట్యాంక్ అయితే పరిస్థితి ఇలా అయితే ఉందన్నమాట. దీంట్లో అయితే డీజిల్ అయితే కనీసం 1.5 లీటరో, 2 లీటర్లు అయితే ఉందన్నమాట దీంట్లో. అయితే కనపడట్లేదు. చీకటిగా ఉంది కాబట్టి, కెమెరా అయితే లోనకెళ్ళదు కాబట్టి. ఈ దీంట్లో డీజిల్ కనీసం 1 లీటర్ ఉన్నా సరే, ఇందాక చూపించాను కదా! పంప్ హెయిర్ అనమాట. అది గనక ఫ్రీగా మనం కొడితే కనుక, ఆ పంపు గనక కొడితే మనం కొంచెం అది బోల్ట్ ఉప్పదీయాలన్నమాట. బోల్ట్ ఉప్పదీసి కొంచెం అయితే డీజిల్ అయితే కింద పోసిన తర్వాత, అప్పుడు పంప్ అనేది కొడితే బండయితే స్టార్ట్ అవుతుందనమాట. చూసారా? చాయిస్ గాని, అలా గాని అంతా మంచిగానే ఉంది బండి. అంటే పాత బళ్ళు కాబట్టి చాలా బావుంటాయి. ఇది పరిస్థితి బండి. అంటే పక్కన పడేయటం వల్ల ఈ చెత్త, గిత్త అనేది బండిలో అయితే ఏయటం అయితే జరిగింది. ఇదివరకు బండి మామూలుగా తిరిగేది కాదు ఇది బండి. చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడంతా సెన్సార్‌లే కాబట్టి ఈ బండికి మంచి డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. కనీసం 2009 మోడల్ అంటే చెప్పాను కదా! ఇది పరిస్థితి. బండి పరిస్థితి ఎలా అయితే ఉంది. ఈ బండిని మనం ఎలాగైనా తర్వాతైనా స్టార్ట్ చేయాలి మనం. మూలన పడేయటం వల్ల ఇలాగైతే అయిపోయిందనమాట. ఈ బండిని తర్వాత నెక్స్ట్ మనం ఎలాగైనా సరే స్టార్ట్ అయితే చెయ్యాలి మనం. కింద ఈ ఆటోలో ప్లాట్‌ఫారం చూసారా ఎంత పాడైపోయిందో. ఈ ప్లాట్‌ఫారం కింద అయితే మనకి చాయిస్ నంబర్ అయితే ఇక్కడైతే ఉంటదనమాట. ప్లాట్‌ఫారం కిందే. ఈ చాయిస్ నంబర్‌లు పద్దాక అయితే మనం కొట్టేయకూడదు చాయిస్ నంబర్‌లు. ఎందుకంటే అది చాయిస్ నంబర్ ఒకసారి బండితో పాటు వచ్చింది అలాగైతే ఉండాలనమాట. చూసారా ఎలా అయిపోయిందో ఇది. అద్దం, గిద్దం మొత్తం అంటే బండయితే ఇలా పక్కన పెట్టేయటం వల్ల అలా అయిపోయింది కానీ, కంటిన్యూస్‌గా అయితే వాడుకొని ఉంటే బాగానే ఉండేది. ఎందుకంటే ఈ బండి అప్పట్లో మామూలుగా తిరగలేదు ఈ బండి. కింద మా ఇక్కడ పెట్టేయటం వల్ల అలా అయితే అయిందనమాట. బ్యాటరీ కూడా లేదు తీసేసాం ఇక్కడ నుంచి. ఇది బ్రేకులనమాట. బ్యాటరీ అయితే దాని కింద అయితే ఉంటది టైర్ కింద. ఇది పరిస్థితి. టైర్‌కి ఇక్కడైతే ఉంటదనమాట. బ్యాటరీ కూడా తీసేసాం. గబుక్కన ఎవరైనా తీసుకుంటారేమో అని. కింద అయితే స్టెప్నీ అనమాట. ఇలా అయితే మనం పెట్టుకోవచ్చనమాట. ఇది బండి పరిస్థితి. కానీ మొత్తానికి ఎలాగైతే మనం బాగైతే చేయాలన్నమాట ఈ బండిని మాత్రం. బాగయిద్ది. దీని మీద దృష్టి పెడితే బాగయిద్ది. ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్.